నేను ఒకసారి గుంటూరు నుంచి అమరావతి పోయేటువంటి దారిలో పోయి అక్కడి నుంచి ఒక డైవర్షన్ తీసుకొని ఈ మూల దగ్గర నుంచి అటు మంగళగిరి వరకు ట్రావెల్ చేశాను. ఓకే. 60 అడుగులు 70 అడుగులు గోతులు వేసేస్తుంది. ఈ దేనికండి అని అడిగితే 400 kV పవర్ లైన్లు షిఫ్ట్ చేయడానికి, డ్రైనేజ్ కోసము, పైప్ లైన్ల కోసము, బిల్డింగ్లు కట్టడానికి కోసం. ఓకే. 60 అడుగులు 60 అడుగులు ఏంది? అంతకుముందు శివరామకృష్ణన్ గారు ఉన్నారుగా, శివరామకృష్ణ కమిటీ ఉందా? అవును. ఈ శివరామకృష్ణ కమిటీ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అపాయింట్ చేసింది. చిదంబరం చేశాడు. దేనికోసం చేశాడు ఈయన? రాజధాని ఎక్కడ పెడితే బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ విభజించబడింది, హైదరాబాద్ మహానగరాన్ని కోల్పోయారు, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి 60% ఇన్కమ్ అనేటువంటిది హైదరాబాద్ నుంచే వస్తుంది. ఇప్పుడు అది తెలంగాణ వాళ్ళకి పోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చెప్ప చేతికి వస్తుంది. వచ్చింది కదా. మరి చంద్రబాబు నాయుడు గారు 2008లో విభజించేయండి అన్నాడు, తర్వాత ఏమో వద్దన్నాడు, తర్వాత ఏమో 2 కళ్ళు అన్నాడు, నాకు 5 లక్షల కోట్లు ఇచ్చేయండి నేను వెళ్ళిపోతానన్నాడు. 5 కోట్ల రూపాయలకి ఎమ్మెల్సీని కొనడానికని బేరం ఆడుకొని రేవంత్ రెడ్డి గారికి 50 లక్షలు ఇచ్చి పంపిస్తే అడ్డంగా దొరికిపోయాడు. ఆ కేసు ఇంతవరకు ఫైనలైజ్ కాలేదు. వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్ అంటాడు, ఐ బ్రీఫ్డ్ యూ అంటాడు. ఇవన్నీ చూసాం. ఆ కేసు ఇంకా ఫైనలైజ్ కాలేదు. అడ్డంగా దొరికిపోయినా కానీ నాదే పై చేయి అంటాడు ఆయన. అమరావతికి దీనికి లింక్ ఉందా లేదంటే ఉందిగా. అంతేగా. ఫస్ట్ టైం విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదృష్టం నీదది. ప్రపంచంలో ఎవరికి ఎలాంటి అదృష్టం రాదు, ప్రజలు తెలుసుకోవాలి. బ్యూటిఫుల్ క్యాపిటల్ కట్టుకోవచ్చు. ఎంత చక్కగా కట్టుకోవచ్చు అంటే ఇక అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అంత అద్భుతమైనటువంటి క్యాపిటల్ కట్టుకుండొచ్చు. ఒక్క 10,000 ఎకరాలు అంతేగా. ఎక్వైరీ చేసేవేమో 53,000 ఎకరాలు ఫ్యూచర్ జనరేషన్ కోసం వదిలే. 10,000 ఎకరాలు అనేటువంటిది ఎక్కువ. ఇప్పుడు ఢిల్లీ, బాంబే లాంటి మహానగరాలను కనుక తీసుకుంటే అవి ఇంత పెద్ద స్క్వేర్ అంటే ఏం లేవు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఢిల్లీ తీసుకున్నావు అనుకోబా, ఢిల్లీలో 3 కోట్ల పాపులేషన్. ఢిల్లీ వైశాల్యం ఎంత అంటే 1800 స్క్వేర్ కిలోమీటర్స్. బాంబే ఎంత ఉంది? ఇంచుమించుగా 2.5 crores పాపులేషన్, అది 1500 స్క్వేర్ కిలోమీటర్స్. కల్కటా అనేటువంటిది కూడా పెద్ద సిటీగా మనకి, ఇది కూడాను ఇంచుమించుగా 1800 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. ఇంత పెద్ద సిటీస్ కంటే కూడాను ఇది ఎక్కువ కదా, 8060 స్క్వేర్ కిలోమీటర్స్. అందులో ఇది అంటే ఎక్కువ కదా. నువ్వు కొత్తగా క్యాపిటల్ కట్టే చాలా ఎక్కువ. నీకు ఎవడొస్తాడు క్యాపిటల్ రమ్మంటే? నేను 40 years ఇండస్ట్రీ, 45 ఇండస్ట్రీ విజన్ ఉంది, పాడు పచ్చిమదులు పిండా కూడా అంటాడు. ఆలు లేదు, చూ లేదు, కొడుకు పేరు సోమలింగడని. ఇక్కడ ఏమీ లేదు. 1200 కిలోమీటర్ల వేగంతో పోయేటువంటి ట్యూబ్ రైల్ని విజయవాడ నుంచి తీసుకొచ్చేస్తానంటాడు. ఆ విజయవాడ నుంచి అమరావతికి 22 కిలోమీటర్లు. అమెరికాలోనే అది ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ లో ఉంది, నేను తీసుకొచ్చేస్తానంటాడు. 2018 వరకు బీజేపీతో కలిసి ఉన్నాడు, తర్వాత బయటకు వచ్చాడు. అదే 2018 సంవత్సరంలో నేను ఒలింపిక్ గేమ్స్ పెడతాను ఇక్కడ అమరావతిలో అంటాడు. అంటే అన్నావు బాగానే ఉంది, దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఒలింపిక్ గేమ్స్ కనుక పెట్టాలంటే 10-15 సంవత్సరాల ముందే చేసుకోవాలి. అంతే. 2008వ సంవత్సరంలో చైనాలో ఒలింపిక్స్ పెట్టే 12 సంవత్సరాల ముందు వాళ్ళు పెట్టి ఒప్పించి తెచ్చుకున్నారు. వాళ్ళు 6 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి, తెలుసా? ఆయన 2018లో ఒలింపిక్స్ పెట్టేస్తానంటాడు. ఏముందని పెడతాను వాళ్ళు ఒలింపిక్స్? పైగా ఒలింపిక్స్ లో గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తానంటాడు ఆయన. మేము కూడా నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇస్తావు స్వామి నువ్వు? ఒలింపిక్స్ లో గెలిచిన వాడికి నోబెల్ ప్రైజ్ ఇస్తారా? మరీ జనాలు శివులు క్యాలిఫ్లవర్ పెడితేట. పైగా ఆయన జగన్మోహన్ రెడ్డికి టమాటాకి ఆలుగడ్డకి తేడా తెలియదు అంటాడు. నది కన్ను ఏరుకి తేడా తెలియదు అంటాడు. ఇంకా నయం ఆయన కాబట్టి సరిపోయింది. నిజంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారికి వదిలిపెడితే ఇంకా అసలు జోకులు అనుకో. సరే వదిలే, పాపం ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటాడు, మరి మనం ఎందుకని అలాగని. 70 సంవత్సరాల వయసు వచ్చింది కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి అలాంటి మాటలు అంటుంటారు. పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు, జోకర్ తీసుకో, ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. కానీ నాయకుడు అనేటువంటి వాడు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని 1-2 సార్లు
చూసుకొని, తెలియకపోతే వేరే వాళ్ళ దగ్గర తెలుసుకొని కానీ చదువుకొని కానీ మాట్లాడాలి. కానీ అంతే కదా. అడ్డగోలుగా మాట్లాడితే జనాలు అంత పిచ్చోళ్ళ కనపడుతున్నారు. నీకు ఏదో 4,000 రూపాయలు డబ్బులు ఇచ్చాను, బ్రాందీ పాటలు ఇచ్చారు, బిర్యానీ పెట్టారు, కాబట్టి ఓట్లు ఇచ్చారు అంటే ఎట్లా? నీకు ఓట్లు అవన్నీ ఇచ్చేంత మాత్రం వేసారా? వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు, అందరూ ఇచ్చారు. అంత మాత్రం నువ్వు గెలిచావు అనుకుంటున్నావు 135. ఏం నేను చేసి గెలిచావు, లెక్క తీస్తే టొక్క అవుతుంది, కొన్నాళ్ళగా ఆ విషయం కూడా బయటకు వస్తుంది. దాని గురించి వర్రీ కాబాక. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కొంచెం కదలికి వచ్చింది, సుప్రీంకోర్టు వాళ్ళు కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. వాళ్ళు బరంట్ అనేటువంటి పదం వాడి జనాలందరినీ కన్ఫ్యూజ్ చేశారు. ఆ తర్వాత చెప్తా, ముందు దీన్ని కానిద్దాం. ఓకే, ఇప్పుడు ఈ అమరావతి వ్యవహారం ఏమైంది అంటే, నువ్వు కరకట్ట కట్టావు, ఇది కృష్ణానది, నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా కరకట్ట కట్టావు, ఇటుపక్క కూడా కరకట్ట కట్టావు. ఈ కరకట్ట ఏమిటి సంగతి సంవత్సరం నేను ఆల్రెడీ చెప్పా, అవునా? ఇప్పుడు ఆ బుడమేరు దగ్గర నుంచి అటువైపు నుంచి, కొండవీటి నుంచి ఇటువైపు నుంచి, మధ్యలో కృష్ణానదిలో ఇంత చేటి హెవీ వాటర్ వస్తే నీకు ప్రకాశం బ్యారేజ్ కాదు, ఇంకోటి కాదు, ఇంకోటి కాదు, ఏది తట్టుకోలేదు. అంతేగా. నాగార్జున సాగర్ కూడా తట్టుకోలేకనే గేట్లు ఎత్తారు, శ్రీశైలం కూడా గేట్లు ఎత్తారు. ఇది సర్వసాధారణం. ఆ గేట్లు అనేటువంటిది ఎన్ని గేట్లు ఎత్తాలి, ఎంత మేరకు ఎత్తాలి, ఇన్ఫ్లో ఎంత, అవుట్ ఫ్లో ఎంత చూస్తారు. ఇదంతా కూడా ఇంజనీర్లు చేసే పని. ఈయన బోట్లు వేసుకొని తిరిగితే ఏం తిరుగుతుంది దీనికి? అంతేగా. ఏదో మనకు మాయాబజార్ సినిమాలో కనుక పాట పాడతారు చూసావు, లాహిరి లాహిరి లాహిరిలో ఊహో కృష్ణలో అన్నట్టే ఉంటుంది. ఐఎమ్ సారీ టు సే దిస్, టేక్ ఇట్ ఈజీ. ఇప్పుడు ఈ కరకట్న గురించి కూడా చెప్పాను నేను. దీని మూలకం ఏమవుతుంది? పొరపాటున ఈ కరకట్ట తెగితే పరిస్థితి ఏంటి? ఇంకా విజయవాడని చుట్టుపక్కల ప్రాంతాలని అమరావతి వేసినటువంటి 30,000 ఎకరాలు ఊహించలేం కదా. అంతేగా. మరి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ ఉంది? కరకట్టలోనే ఉంది కదా. ఇది కరకట్ట అనేటువంటిది ఎత్తులో ఉంది, ఆయన ఇల్లు అనేటువంటిది ఈ లెవెల్లో ఉంటుంది. అవును. ఎక్కడ కట్టారు ఆ ఇల్లు? ఆయనది కాదు, అది లింగమనేని గారు, లింగమనేని రమేష్ది. అలాంటి ఈ కరకట్టకి అటుపక్క ఇటుపక్క కూడా 42 గెస్ట్ హౌస్లు ఉన్నాయంట. ఈ 42 గెస్ట్ హౌస్లు ఉన్నాయని నేను అక్కడికి వెళ్ళి 1, 2, 3, 4 అని లెక్క పెట్టలేదు బాబు. నాకు కనపడింది చంద్రబాబు నాయుడు కొంప కనపడింది. చంద్రబాబు నాయుడు కొంప ఎందుకు కనాలి? లింగమనేని గారి కొంప అనుకోండి. ఆ లింగమనేని గారి కొంపేమో నేనేమో ప్రభుత్వానికి రాసి ఇచ్చేసాను అంటాడు. అక్కడ ప్రభుత్వ రికార్డ్స్ లోనేమో లేదు. ఈయన భార్య భువనేశ్వర్ గారేమో 27 లక్షల రూపాయలు అద్దె కడుతుంది. ఆయన ఏమో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా, అపోజిషన్ పార్టీ లీడర్ గా హోదాగా ఉన్నా సరే కాక ఆయనకి ఇల్లు, కారు, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే. మరి అట్లాంటప్పుడు ఆయన భార్య ఎందుకు అద్దె కట్టింది? ఎవరికి కట్టింది అసలు? ఆయనకే కట్టిందంట. లింగమనేని రమేష్ కే కట్టిందంట. ఆయన ప్రభుత్వానికి రాసి ఇచ్చిన తర్వాత ఆయన అద్దెలా తీసుకుంటాడు? అదే కదా మరి, ప్రభుత్వానికి రాసి ఇచ్చేసాను వాడంటాడు, ఏమేమో అద్దె కట్టానంటది, ఆయనేమో అది నా ఇల్లు కాదు మీకు తెలియదు అని మనల్ని అడుగుతున్నాడు. పైగా ఇంతకంటే విచిత్రం ఏమన్నా చెప్ప, ప్రజలు ఎందుకు వదిలేస్తాం మనం. ఇప్పుడు ఆయన హౌస్ అనేది అక్కడ ఉంది. నువ్వు కరకట్ట నుంచి పోయేటప్పుడు, విజయవాడ నుంచి కరకట్ట ఎక్కికనండి వాటి కనుక పోతుంటే రైట్ హ్యాండ్ సైడ్ చిన్న బ్యారికేడ్స్ అవి కూడా పెట్టారు. అవును. లాస్ట్ టైం కూడా ఒకసారి ఇలాగే వచ్చినప్పుడు వరదలు వచ్చాయి. ఆయన ఏమో అప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు. అవును. లోకేష్ బాబు కూడా అక్కడ లేడు, ఆయన కూడా హైదరాబాద్ లో ఉన్నాడు. ఇప్పుడు కూడాను చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాడు. నా ఇల్లు మునిగిపోతే ఏమవుతుంది? ఏమీ కాదు, ప్రజలు ఇల్లు మునిగిపోతాయి. నా ఇల్లు మునిగిపోయింది, వాళ్ళే మునిగిపోయినాయి, నాయి మునిగిపోయినాయి, ఏమవుతుంది మునిగిపోతే అంటాడు. మునిగిపోతే ఏమైంది? పాడు పచ్చిపోతులు పీడాకుడు మునిగిపోతే నువ్వు ఒక్కడి ఇల్లు మునిగిపోతే నువ్వేమో కలెక్టరేట్ ఆఫీస్లో వచ్చి కూర్చున్నావు. మరి అక్కడ 3.5 లక్షల మంది ప్రజలు సంకర అయిపోరా? బుర్ర తలగాయలు ఉండదా, మోకాలు ఉండదా? సారీ, ముఖ్యమంత్రి హోదాలో ఉండేవాడు అనకూడదు. దీని పాడుగా ఎందుకు చూస్తుంటే ఏంటంటే బయటికి పాటు వచ్చేస్తున్నాయి. సారీ సార్, తప్ప కాదా? ప్రజల నిర్ణయానికి వదిలేదు. ఇలాంటి కట్టడాల మూలకంగానే బుడమేరు నుంచి వచ్చేటువంటి వాగు నీళ్లు కానీ, కొండవీటి నుంచి వచ్చేటువంటి నీళ్లు కానీ నదిలోకి వెళ్ళలేక, నదీ ప్రవాహం కూడా ఎక్కువ ఉండడం మూలకంగా, ఇవి అడ్డం రావడం మూలకంగా ఆ నదికి ఎటుపోవాలో తెలియక ఊరి మీద పడదు. దాని మూలకంగా ఏమైందంటే అమరావతి అంతా కూడా ఫ్లడింగ్ అయిపోయింది. ఇటు పక్క నుంచి అటు పక్కకి నేను కూడా చూసా. నాకు తెలిసిన వాళ్ళని అడిగా. ఆ ఈశ్వర్ రెడ్డి అనే ఆయన ఆ ఉండవల్లి కేవ్స్ దగ్గరే ఉంటాడు, ఆయన అడిగాను. అక్కడ విలేజెస్ లో ఉండే వాళ్ళు వేరే ఉన్న కొంతమందిని అడిగాను. హైకోర్టులో ప్రాక్టీస్ చేసేటువంటి అడ్వకేట్స్ ని అడిగాను. వాళ్ళందరూ చెప్పింది ఏమిటి అనేసి అంటే, చాలా ప్రాంతము మునిగిపోయిందండి,
సీడ్ క్యాపిటల్లో ఉండేటువంటి సీడ్ యాక్సిస్ రోడ్లు కూడాను ఫుట్పాత్ మీద కూడాను వచ్చినాయి. ట్రాఫిక్ డివైడర్ కనపడలేదు. చాలా ప్రాంతాలు మునిగిపోయినాయి. డివైడర్ అంటే కనీసం ఈ హైట్ ఉంటది, కనీసం 4 అడుగులు ఎత్తుంటుంది కదా, అది కూడా మునిగిపోయింది. హైకోర్టు లోపలికి రాలేదు కానీ హైకోర్టు చుట్టూరు కూడా వాటర్ ఉంది. జడ్జెస్ ని మీరు వెళ్ళొద్దండి అని చెప్తే 2 రోజులు సెలవు కూడా ఇచ్చేశారు. అట్టనే వీటిలో ఉండేటువంటి వాళ్ళు కొంతమందిని అడిగా, ఏందా మీ పరిస్థితి ఏందా అని. మేము కొంచెం ఎత్తులో కట్టుకున్నామండి, అందుకని మాకు నీళ్ళు అయితే రాలేదు కానీ బస్సులు అయితే రావట్లేదండి, బస్సులు ఇరుక్కుపోయినాయండి అన్న. అట్లనే ఈశ్వరెడ్డి అనే ఆయన కూడా అడిగారు, మరి మీ దాని సంగతి ఏందా, ఆ సంగతి సమాచారం అంటే, నేను కూడా వెళ్ళానండి, హైకోర్టులో పని ఉంటే పోదాం అనుకుని బయలుదేరాను, నేను పోవడం కష్టం అవుతుంది, బండి పాడైపోతుంది అని చెప్పి ఒక దగ్గర పెట్టి ఆ నీళ్లలో నడుచుకుంటూ పోయాను సార్ అని చెప్పి. ఇవన్నీ ప్రాక్టికల్ విట్నెసెస్.